తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 31 జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు నిరసన తెలుపుతున్నాం ఇక్కడ. దానికి కారణం ఏమిటి అంటే గత 4 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 సంవత్సరాల కాలంలో 220 మంది జర్నలిస్టులు అసహజ మరణాల పాలైనారు. హైదరాబాద్లో మేము ఈ వివరాలన్నీ సేకరించి ఓ నివేదికగా రూపొందించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఇద్దామంటే తెలంగాణలో నిరసన అనే దానికి అస్సలు అవకాశం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆట మాట పాట బంద్ అయిపోయినాయి తెలంగాణలో. మాకు తెలంగాణలో నిరసన తెలుపుదామంటే ముఖ్యమంత్రి ఒక పెద్ద గడి కట్టుకొని ఆ గడి గోడల్లో ఎవరికి దొరకని విధంగా, ఎవరికి కనిపించని విధంగా, ఎవరితో మాట్లాడని విధంగా, ప్రజలకు ఎటువంటి హియరింగ్ ఇవ్వని విధంగా ఆయన ఉన్న కారణంగా మేము అక్కడ హైదరాబాద్లో కనీసం నిరసన తెలుపుదామంటే ఇవాళ మాకు ధర్నా చౌక్ కూడా లేదు. ఢిల్లీలో సుప్రీంకోర్టు పుణ్యమాని మేము ఇక్కడ కనీసం నిరసన తెలుపగలుగుతూ ఉన్నాం. హైదరాబాద్లో అయితే మాకు నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా పోయింది. మా ధర్నా చౌక్ ఎత్తేసినారు. ఆట లేదు, పాట లేదు, మాట లేదు. ఇవన్నీ బంద్ చేసినందుకు కారణంగా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోని కారణంగా ఇవాళ మేము ఢిల్లీకి వచ్చి వివిధ రాజకీయ పక్షాలు, సాంఘిక శక్తులు, అట్లాగే ఇతర జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్ట్ మేధావులు అందరినీ మేము వారి మద్దతు కోరినాం. వారంతా ఇక్కడికి వచ్చి మాతో సంఘీభావం తెలిపినందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అనేక నెలలుగా సంవత్సరాలుగా వైద్య సహాయానికి సంబంధించి ప్రభుత్వం చేసే ప్రకటనలన్నీ పూర్తికంగా చెప్తా వినని స్థితిలో చేసింది. ఎక్కడ నిరసన ఎవరి తీసుకురావాలని చాలా అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నారు. ఉద్యోగానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటిఫికేషన్ కానీ మజీదియా వేతన సంఘ సిఫారసులు కానీ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను వెక్కిరిస్తుంది. మీకు ఇంప్లిమెంటేషన్ వేతన సంఘం కావాలా అన్న రీతిలో కమిటీలు ఏర్పాటు చేస్తే అసలు జర్నలిస్టులకు సంబంధం లేని వారితో చేయటం వెక్కిరింతగా ఉంది తప్ప రాష్ట్ర